హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనిషికి ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బంగారంలో ప్రతి ముక్క ఎంత విలువైనదో జీవితంలో ప్రతి క్షణం కూడా అంతే విలువైనది. అరిచేవారి కోపం, మౌనంగా ఉండేవారి కోపం రెండు ఒకటి కావు. అరిచేది చల్లబడటానికి, మౌనంగా ఉండేది తగలబెట్టడానికి. ఇలా బ్రతకండి అని పెద్దలు చెబితే చాదస్తం. డాక్టర్ చెబితే సైన్స్, ధర్మం చెబితే ఉలికిపాటు, ధనం చెబితే అది చెల్లుబాటు. నువ్వు గొప్పోడవని చెప్పుకుంటే ఎదుటివారి ముందు చులకనైపోతావు. నువ్వే గట్టోడివి అనుకుంటే వెనకబడిపోతావు. అందుకే మాటలపై కాకుండా చేతలపై దృష్టి పెట్టు. అప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచమే నిన్ను గొప్పోడు అని కీర్తిస్తుంది. బలమున్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడనుకుంటే రావణుని మించిన పండితుడు లేడు. మనిషి గొప్పతనాన్ని పెంచేది బలమో చదువో కాదు, గుణం. అందుకే రాముడు గొప్పవాడయ్యాడు. చిన్న చిన్న ఆలోచనలు కూడా భారీ విజయంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గడిచిన రాత్రిలో చేసిన ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. ఎవరి దగ్గర నిజాయితీగా సంపాదించిన డబ్బు ఉంటుందో దాని విలువ ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. ఎవరి దగ్గర అవినీతితో సంపాదించిన డబ్బు ఉంటుందో దాని విలువ ఎప్పుడూ తరుగుతూ ఉంటుంది. ఎందుకింత ఆలోచన, దేనికంత ఆవేదన? పోయిందైతే తిరిగిరాదు. నువ్వు పొందాల్సిందైతే నిన్ను దాటిపోదు. గతం తాలూకు చెత్తను నువ్వు వదిలించుకోకపోతే నువ్వు చేరవలసిన చోటు ఎప్పటికీ చేరలేవు. డబ్బుని ఎంత నలిపినా దాని వాల్యూ ఏమాత్రం తగ్గదు. మీరు మంచోళ్ళైతే ఎవరు ఎన్ని నిందలు వేసినా మీ వాల్యూ తగ్గదు. చదువు విలువ తెలియని వారి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు. ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే కానీ వాటిని గౌరవించరు. సుఖంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంతో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. నిన్ను చెడగొట్టే పరిస్థితులే నిన్ను ఇంకా బలంగా తయారు చేస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే క్షమించలేని వారిని మరిచిపోవాలి, మరిచిపోలేని వారిని క్షమించేయాలి. అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది. అలవాట్లు హద్దు మీరితే జీవితం అదుపు తప్పుతుంది. బండలు మోయగలిగే కండబలం ఉన్నవారి కంటే బాధ్యతలు మోయగలిగే గుండెబలం ఉన్నవారు నిజమైన బలవంతుడు. ఎడారిలో నడిచేటప్పుడు దాహం విలువ తెలుస్తుంది. వర్షంలో తడిచేటప్పుడు గొడుగు విలువ తెలుస్తుంది. కష్టంలో ఉన్నప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. దూరమైనప్పుడు మాత్రమే బంధం విలువ తెలుస్తుంది. విలువైన వాళ్ళు మీ జీవితంలో ఉండడం, మీ విలువ తెలిసిన వాళ్ళు మీ జీవితంలో ఉండాలి. సాయం చేసిన వారిని, అన్నం పెట్టిన వారిని, బ్రతుకు తెరువు చూపిన వారిని, కష్టంలో అండగా నిలిచిన వారిని ఎప్పుడూ మరవకండి. నిజాన్ని పారేసుకున్న చోట అబద్ధమే దొరుకుతుంది. తిరిగి నిజాన్ని పొందాలంటే 100 అబద్ధాలని దాటాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన వారే ధైర్యవంతులు. అక్షరానికి అందం రాసే చేతిలో ఉంటుంది. ప్రేమకి అందం చూపించే మనసులో ఉంటుంది. వస్తువు పగిలితే శబ్దం వస్తుంది, అదే మనసు పగిలితే నిశ్శబ్దం వస్తుంది. వెలకట్టలేనిది ప్రాణం, విలువైనది జీవితం, తిరిగి రానిది గతం, ప్రశ్నగా మిగిలేది కాలం. ఎక్కడ ఆగని సమయం, మనిషి జీవితంలో ప్రతి క్షణం ఓ ఊహించని కోణం. నీకు నచ్చిన పని చేసినప్పుడే నువ్వు విలువ ఇచ్చుకున్నట్టు అవుతుంది. నీకు నచ్చిన పని తిరస్కరించినప్పుడే నీలో ఉన్న ధైర్యం బయటపడుతుంది. ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకోవటం, ఒకరి తప్పులను మరొకరు సరిదిద్దడం, ఒకరినొకరు క్షమించుకోవటం వంటివి ఒక బంధంలో ఉన్నప్పుడు ఆ బంధం మరింత బలంగా మారుతుంది. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. అబద్ధం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నదైనా దాని ఫలితం జీవితకాలం. ఓటమి భయాన్ని గెలిచినపైనే మనిషి జీవితంలో గెలుస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. చిన్న చిన్న మాటల వల్ల గొడవలు వస్తే ఆ మాటలను వదిలేయాలి, కానీ మనిషిని వదిలేయకూడదు. గొడవ చిన్నదే కావచ్చు, కానీ మోయలేక, మరవలేక, ముందుకు సాగనీయక సతమతం చేస్తూ ఉంటుంది. చిన్న పొరపాటు బంధం వీడిపోవటానికి కారణం కాకూడదు. వీలైతే సరిదిద్దుకోవాలి, అవతలి వాళ్లకు సర్ది చెప్పుకోవాలి.
చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన మనిషి ఉండరు. అలా వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది. క్షణం మాత్రమే ఓడిపోతారు, కానీ బంధం నిలబడటం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటారు. వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతారు, కానీ బంధం నిలబడటం వల్ల జీవితాంతం గెలుస్తారు. గొడవ జరిగినప్పుడు తప్పు నీదా నాదా అని ఆలోచించే వాళ్ళకంటే తప్పు ఎవరిదైతే ఏముంది అని ఈగో లేకుండా సారీ చెప్పాలి అనుకునే ప్రేమ దొరకాలంటే అదృష్టం ఉండాలి. కోపడటం, అలగడం ఈ రెండు ఉన్నవారు మీ జీవితంలో ఉంటే వాళ్ళని ఎప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే వాళ్ళకి నటించడం రాదు. మీరంటే ఇష్టమున్నవారు మీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మీరంటే ఇష్టం లేని వారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. మీరు మాట్లాడే మాటలు కోమలంగా ఉండాలే కానీ కర్కశంగా ఉండకూడదు. మీ మాటలు ఎవరినైనా మెప్పించాలే ఉండాలి కానీ నొప్పించేలా ఉండకూడదు. నిర్ణయం అనేది కంట్లో పడ్డ నలుసు లాంటిది. విషయం చాలా చిన్నదే కావచ్చు, దాన్ని సరిగ్గా తీసుకోలేగలిగితే ఏ ఇబ్బంది ఉండదు. ఏమాత్రం తేడా జరిగినా కష్టం. జీవితంలో సంతోషంగా ఉండటానికి ఒకే ఒక్క మంత్రం ఉంది. ఆశలు కేవలం మీపై పెట్టుకోవాలి, ఇతరులపై కాదు. నీ జీవితాన్ని మార్చేది నీవు పడే కష్టం కాదు, నీ ఆలోచన మాత్రమే. మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది. మాటపై మాట పెరిగితే సమస్య పెరుగుతుంది. మాటకు మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది. విజయం మీ మరో ప్రయత్నం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ, కానీ దేన్ని పెంచుకోవాలన్నా నిర్ణయం మీదే. నటించే బంధాలు ఎప్పుడూ తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడూ కష్టంగా కఠినంగానే ఉంటాయి. కాగితం విలువ దాని మీద రాసిన అక్షరాలను బట్టి ఉంటుంది. అలాగే మనిషి విలువ వారి ప్రవర్తన బట్టి, మాట తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. ఆలోచిస్తే ఏం మారదు, జీవితంలో ప్రయత్నం చేస్తే తప్ప. రేపు బాగుంటుందిలే అనుకుని బ్రతికేదే జీవితం. అసూయ అనేది కర్రకంటుకున్న నిప్పు వంటిది. అది ఎవరిలో ఉంటే మొదట వాళ్ళనే దహించి వేస్తుంది. ఎవరి మీద అతి ప్రేమ చూపించకూడదు, ఎందుకంటే ఉచితంగా లభించే వాటిపై మనిషి చులకన భావం ఎక్కువ. ఎందుకు ఈ పని చేస్తున్నా, దీనివల్ల ఏం ఫలితం ఏంటి, ఇందులో విజయం సాధించగలనా, ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టకూడదు. మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కకపోవచ్చు. ఉన్నంతలో సర్దుకుపోతేనే జీవితం సంతోషంగా ఉంటుంది. ఉన్నంతలో బ్రతికేవారు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటారు. ప్రెస్టేజ్కి పోయేవారు పక్కదారులు పట్టిపోతారు. ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటారో, ఎప్పుడైతే ఒకరిని కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటారో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారో, ఎప్పుడైతే మిమ్మల్ని ద్వేషించిన వారు కూడా ప్రేమించడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకొని శ్రమిస్తారో, అప్పుడే మీరు మిమ్మల్ని కావాలి అనుకునే వారి కలిసి ఉండే కారణం కోసం వెతుకుతారు. వద్దు అనుకునేవారు వదిలేసే అవకాశం కోసం చూస్తారు. అన్ని భయాలు పిరికితనం కాదు, కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. మీకంటూ ఓ తోడున్నప్పుడు వచ్చే ధైర్యం ఎన్ని ఆస్తులు సంపాదించినా రాదు. ఆస్తే కాదు, నీకంటూ ఒక మనిషిని సంపాదించుకోవాలి. స్వార్థం, అహం, ఓర్వలేనితనం మరియు సహనం లేకపోవడం మనిషిని మృగంలా మారుస్తాయి. జాలి, దయ, ప్రేమ, సహనం, ఓర్పు మనిషిని మహాత్ముడుగా తీర్చిదిద్దుతాయి. మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు. దొరకకపోతే ఎంత వసతున్నప్పటికీ సంతోషం ఉండదు. ఏ ప్రయాణంలో అయినా బరువైన లగేజీని కాసేపు పక్కకు పెట్టి ఎలాగైతే విశ్రమిస్తారో, అలానే జీవితం అనే ఈ ప్రయాణంలో కూడా నీ బరువులను, బాధలను రాత్రి అనే కాసేపు పక్కకు పెట్టి హాయిగా విశ్రమించాలి.